ఎస్, ఇప్పుడు అఖిల్ గారితోనూ అలాగే భాగ్యశ్రీ గారితో కూడా మాట్లాడతాం. మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మీరు కూడా సిద్ధంగా ఉండండి వాళ్ళని డైరెక్ట్లీ. ఎస్ ఎస్, హలో బోత్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ? ఎస్, మైక్ ప్లీజ్. అఖిల్ గారు, ఎలా అండి ఇంత అందం? ఎలా ఎలా వాళ్ళందరూ అదే అప్పటి నుంచి కొట్టేసి మీరు కూడా చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియాలో యొక్క బిట్ అట్లా హాయ్ 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 ఆల్ గర్ల్స్, హాయ్ బాయ్స్. సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, వాడిని కాపాడుకోవడానికే సరిపోతుంది అని వాళ్ళ మదర్ జాబ్. సో అలానే ఉంటుందా ఇంట్లో పరిస్థితి? నేను అలా అనలేదు, మీరు మా అమ్మని అడగండి. అదే అంటే నేను ఎలా పోడుకుంటున్నాను మిమ్మల్ని కాదు, మేము అడుగుతున్నాం, అంటే మాకు తెలుసు కదా. లేదు, అలా ఏం లేదు, అలా ఏం లేదు. అందరు అందంగా ఉన్నారు. ఇప్పుడు డీల్ చేయడానికి వేరే వాళ్ళు వచ్చేసారు లైఫ్ లో కొంటారా? కరెక్ట్. సో యా, సింప్లీ అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను నేను. సో ముందెప్పుడు మిమ్మల్ని ఇలా చూడలేదు. అండ్ అంత మేక్ ఓవర్ ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ చేసుకొని మాసీగా వీళ్ళందరూ మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం జూలై 10th. అండ్ అక్కినేని అభిమానులందరూ కూడా మా అయ్యగారికి ఒక పెద్ద హిట్ పడాలని బీభత్సంగా వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ డెఫినెట్లీ చాలా స్ట్రగుల్ బిహైండ్ ఇట్ ఉంటుంది. అండ్ ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్ని కూడా ఎప్పుడు మీ ముందు సినిమాల్లో మేము చూడలేదు, ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో బిహైండ్ దట్ మీ ప్రిపరేషన్ కానీ మీది ఎలా జరిగింది, ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు టు దిస్ రోల్? వెల్, నేను తిరుపతికి వెళ్ళాను ఈ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవడానికి. మా డైరెక్టర్ ఇంటికి కూడా వెళ్ళాను, అందరినీ కలిసి ఒక వైబ్ తెలుసుకున్నాను, కొంచెం రంగు పూసుకున్నారు. యా ఇక తిరుపతి యాస ఏంది మై ఎట్టున్నావు ఇవన్నీ నేర్చుకున్నారు. చాలా బాగా నేర్చుకున్నారు. అండ్ భాగ్యశ్రీ ఈ లాంగ్వేజ్ కాకపోయినా తను కూడా అంతే అద్భుతంగా చేశారు. ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. అండ్ ఇంత ఇంటెన్స్ లవ్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ భారతి ఈ సినిమా అంతా అని మాకు అనిపిస్తుంది. అండ్ మీ లైఫ్లో లవ్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? మీ డెఫినేషన్ ఏంటి? అండర్స్టాండింగ్. how to love and how you want to be loved, ఈ అండర్స్టాండింగ్. ఓకే, ఆ క్లారిటీతో పెళ్లి చేసుకున్నారు అనమాట. ఎస్. సో ఇప్పటి వరకు ఇంత యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ చూసిన తర్వాత మీకు వన్ పర్టికులర్ సీన్ ఇది చేసిన తర్వాత ఓకే ఇది కదా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు గివ్ టు ఆడియన్స్ చాలా కాలం నుంచి అని ఫీల్ అయిన ఒక సీన్ గాని? ఈ సినిమా లాస్ట్ 20 minutes ఉంటుందండి. ఓకే, మీరు అది చూసి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఐ గాట్. ఓకే, వస్తున్నాం కొడుతున్నాం అంతేనా? మా నాన్న అన్నారు, నేను లేదు, మేమందరం కూడా ఫిక్స్ అయిపోయాం ఇంకా నాగార్జున గారు చెప్పిన తర్వాత. థ్యాంక్ యూ. అండ్ మా స్టూడెంట్స్ కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి మైక్ భాగ్యశ్రీ గారు, ఒక్కసారి వాళ్ళకి అలా హలో చెప్పరా, పడుంటారు మా వాళ్ళందరూ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? హలో హలో. ఎస్, మీరు కూడా క్వశ్చన్స్ అడుగుదురు కొంతసేపట్లోనే. అండ్ మా వాళ్ళందరూ కూడా మీ దగ్గర నుంచి ఒక డైలాగ్ వినాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఎనీ డైలాగ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఆర్ ఎన్టీఆర్ గారిది మొన్న చెప్పారు కదా సీనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్, అది ఒకసారి చెప్తారా? ఆర్ ఎల్స్ ఒక పాట. లెనిన్, నీకు రాయడం రాడా? చిన్నప్పటి నుంచి చదువు కూడా రాదు. థ్యాంక్ యూ. మాకు కూడా ఎవరికి రాదు అని మా వాళ్ళు ఫాలో అయిపోయేలా ఉన్నారు. ఎవరు అమ్మాయిలు అడిగినా ఇంకేం లేదు, జాబ్ కూడా లేదంటారు. ఈ సినిమా నాయన. ఎస్. సో మీకు అంటే మిమ్మల్ని కాంతాలో చూసిన తర్వాత ఈ అమ్మాయి యాక్టింగ్ ఏంట్రా బాబు ఇంత పీక్స్లో చేస్తుంది అని అనిపించింది నిజంగా. అసలు ఒక 100 films చేసేసిన యాక్టర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అంత మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సహా నిజంగా చాలా ఇంప్రెసివ్ అనిపించింది. మరి ఈ సినిమాలో ఏమైనా ఇంకెక్కువ కష్టపడ్డారా? ఎలా అనిపించింది? అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు డెఫినెట్లీ, అండ్ వివ్ గివెన్ ఇట్ అవర్ బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మరి కొద్దిసేపట్లోనే మీ మాటలను వినడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ఎస్. సో వీళ్ళ మాటల్ని కొంచెం విన్నాం. మరి కొద్దిసేపట్లోనే స్టేజ్